హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఇంజురీస్ అవుతాయి, సో లైట్ వెయిట్స్తో ట్రైనింగ్ చేద్దామని చాలా మంది అనుకుంటారు. నో, ఇట్స్ ది ఆపోజిట్. మనకి ఇంజురీస్ అవ్వకూడదంటే మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే మనం ఎప్పుడైతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తామో సంథింగ్ కాల్డ్ టెండన్ స్టిఫ్నెస్ అడాప్టేషన్స్ అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే టెండన్స్ మన మజిల్స్ని బోన్కి అటాచ్ చేస్తాయి. మనం ఎక్కువ ఇంజురీస్ ఈ టెండన్ టేర్స్లోనే చూస్తుంటాం. సో మనం ఎప్పుడైతే హెవీ వెయిట్ ట్రైనింగ్ చేస్తామో ఈ టెండన్ అనేది స్టిఫ్గా అవుతుంది. సో స్ట్రెస్ వల్ల, స్ట్రెయిన్ వల్ల టేర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. మనం ఎక్కువగా స్ట్రెచ్ చేసినప్పుడు, స్ట్రెయిన్ చేసినప్పుడు, అలవాట్లేని స్పోర్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, హై వాల్యూమ్ ట్రైనింగ్ చేసినప్పుడు, లైక్ టూ మెనీ రెప్స్, టూ మెనీ సెట్స్ చేసినప్పుడు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ హెవీ వెయిట్ ట్రైనింగ్ అంటే ఏదో 100 కేజీలు ఎత్తేమని కాదు. ఏదైతే వెయిట్తో మనం మినిమం 4 reps, మాక్సిమం 8 to 10 reps చేయగలమో దాన్ని హెవీ వెయిట్గా కన్సిడర్ చేసుకోవాలి, ఆర్ మోడరేట్లీ హెవీ. అండ్ టెండన్ స్టిఫ్నెస్ అడాప్టేషన్స్ అకర్ బేస్డ్ అట్ లో వాల్యూమ్ ట్రైనింగ్. సో అందరు ఎక్కువగా భయపడుతుంటారు, ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంజురీ అవుతుంది, ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఇంజురీ అవుతుంది, ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తే ఇంజురీస్ అవుతుందని. సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంజురీ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్, ఒక ఎక్సర్సైజ్ వల్లనో ఒక వెయిట్ వల్లనో అవ్వదు. ఇంజురీ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ మల్టిపుల్ మిస్టేక్స్. ఐ హోప్ దిస్ హెల్ప్స్.